హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రేపైతే రథసప్తమి కదండి, అందుకని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. తెలిసిన కొంతమందికి అయితే తెలుసుంటుంది, కొంతమందికి అయితే తెలియదండి. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో. రథసప్తమి అనగా ఏంటంటే, రథసప్తమి అంటే సూర్యుడి పుట్టినరోజు అండి. ఆ రోజు ఏమేమి చేయాలో మీకు చెప్తాను ఈ వీడియోలో అయితే. పొద్దున్న అయితే మనము తెల్ల జిల్లేడు ఆకు చెట్లు అనేది ఉంటుందండి. ఆ చెట్టుకి ఆకులు అయితే ఇలా ఉంటాయి, మీకు కనిపిస్తుంది. తెల్ల జిల్లేడు అంటే దానికైతే తెల్ల ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. ఇవైతే మనిషికి 5 ఆకులు కావాలండి. 5 ఆకులు ఎక్కడంటే తల మీద ఒకటి, భుజాల మీద 2, కాళ్ళ మీద ఒక 2 పెట్టుకొని మనిషికి అయితే 5 ఆకులు మీరు తీసుకొని తలస్నానం అయితే చేయండి. ఎందుకు ఇలా చేస్తే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కొంచెం బాగుంటుంది హెల్త్ పరంగా అయితే మన నమ్మకం అండి. తర్వాత ఏం చేస్తారంటే, ఇలా స్నానం చేసిన తర్వాత మనం దీపారాధన చేసుకొని చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, చిక్కుడు ఆకుల్లో అయితే నైవేద్యం పెట్టి చిక్కుడుగా అయితేనే రథం తయారు చేస్తారు. రథం తయారు చేసి రథం ముగ్గేసుకోండి. వేసుకున్న తర్వాత ఆకులు అయితే ప్రసాదం పెట్టి మీరు ఎలా పూజ చేసుకుంటారో అలా సూర్యుడికి అయితే పూజ చేయండి. రేపైతే చాలా మంచిదండి. ఎవరెవరు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అందరూ చేసుకోండి, రేపైతే చాలా మంచిది. ఇంకా ఏమంటే నేను ఏమేమి చేస్తాను రేపు అవన్నీ కానీ మీతో వ్లాగ్ తీస్తానండి, చూపిస్తాను. మీరు కానీ చూడండి. లాస్ట్లో అయితే ఈ చెట్టుది అయితే నేను వీడియో పెడతాను. ఎవరికైనా చెట్టు ఐడియా లేకపోయినా కానీ నా వీడియోలో వస్తుంది, చూడండి. మీరు కానీ అలానే చేసుకోండి, చాలా మంచిదంట. ఇంకా రేగికాయలు దొరుకుతాయి కదా, ఆకులు, రేగిపండు ఒకటి అలా పెట్టుకొని స్నానం చేస్తే కానీ చాలా మంచిదంట అండి. ప్రస్తుతానికైతే నాకు ఇవే దొరికాయి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే అవి కానీ పెట్టి స్నానం చేయండి. ఇంకోటి ఏదంటే, ఈ ఆకులనైతే ఇలా పాలు ఉంటుందండి, పిల్లలకైతే కంట్లో అయితే పడకూడదు. మీరు కానీ కోసేటప్పుడు కళ్ళు ఇటు పక్కకు పెట్టుకొని జాగ్రత్తగా అయితే కోసుకోండి. మళ్ళీ తర్వాత ఇంటికి తెస్తానే వాష్ చేసుకోండి. మీకైతే చూపిస్తున్నాను, నేనైతే ఇంకా వాష్ చేయలేదు. నీట్గా వాష్ చేసుకొని కడిగి పిల్లలకైతే పెట్టండి. టక్కని పాలు పిల్లలకు గనక కంట్లో పడిందంటే కళ్ళు అనేది ఇదవుతాయి. జాగ్రత్తగా కోసుకొని పిల్లలకైతే జాగ్రత్త. మనకైనా సరే దీనైతే వాష్ చేసుకొని యూజ్ చేసుకోండి అందరూ. ఇటు తీసుకోరా, వైట్ కలర్, అది వైట్. దేనికి అవి? రేపు రథసప్తమి కదా, ఈ ఆకులు పెట్టి స్నానం చేస్తే మంచిదని. అవునా, నాకు కూడా తెలియదురా ఇప్పుడు దాకా.